ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచే మైకులు బంద్ అయ్యాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మరి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శోభన్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం పర్వం అయితే పూర్తయింది. ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అయితే మిగతా ఎన్నికలతోటి పోలిస్తే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కావచ్చు, ఎన్నికల ప్రక్రియ కావచ్చు విభిన్నంగా ఉంటుంది. ప్రచార హోరు కూడా అంత పెద్దగా కనిపించని హోరు జనాల్లోకి వెళ్ళడం ఇట్లా ఉండదు. పట్టభద్రులను మాత్రమే కలిసి అభ్యర్థిస్తూ ఉంటారు ఓట్లను. ఆ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థించిన నేపథ్యం ఒక అడుగు ముందుకు వేసే విధంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ గా ఈసారి బీఆర్ఎస్ మొత్తం దూసుకెళ్లిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రజల్లో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిని చూస్ చేయడం నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా ఒక పక్కా వ్యూహంతో ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మరి ఈ మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటువంటి 34 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటుంది. ఈ నియోజకవర్గం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి చుట్టి వచ్చిన సందర్భం మనం చూసాము. ఇప్పుడు కాసేపటి క్రితమే మీడియా సమావేశం కూడా నిర్వహించి పట్టభద్రులంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక మేధావిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పట్టభద్రుల గొంతుకగా అసెంబ్లీలో గొంతు వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి మంచి అభ్యర్థిని చూస్ చేసుకోవాలన్న అంశాన్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక ఎన్నికలకు సంబంధించి మొత్తం ఈ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా మొత్తం 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇక ఉమ్మడి వరంగల్ సంబంధించి చూసినట్టయితే మొత్తం 6 జిల్లాల పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటున్న నేపథ్యం. మొత్తం 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి 1,67,852 మంది ఓటర్లు, ఇందులో పురుషులు 1,04,733 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం, మహిళలు 63,119 మంది ఉన్న నేపథ్యం, ఇతరులు ఒక ఓటరు ఉన్న నేపథ్యం. ఒక్క ఓటరు కూడా జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రచార హోరు అయితే కొనసాగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సైలెంట్ పీరియడ్ కూడా మొదలవబోతా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి 34 నియోజకవర్గాలను కూడా చుట్టి వచ్చిన నేపథ్యము. మంచి ఆయన ప్రసంగాల్లోనూ ఈ పట్టభద్రుల ఓటర్లందరూ కూడా ఆకర్షితులైన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఎవరైతే మిగతా అభ్యర్థులను చూసి ముఖ్యంగా రాకేష్ రెడ్డి బిట్పిలాని నుంచి వచ్చిన నేపథ్యంలో పట్టభద్రుల తరఫున కొట్లాడేందుకు కావచ్చు, పోరాడేందుకు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడతానన్న అంశం బలంగా దూసుకెళ్లిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ తనను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న నేపథ్యంలో తనకు వచ్చే వేతనాన్ని సైతం నిరుద్యోగుల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఇస్తానన్న అంశం కూడా ప్రజల్లోకి, అదేవిధంగా పట్టభద్రుల్లోకి బలంగా చొచ్చుకెళ్లిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. సైలెంట్ పీరియడ్ అయితే 5 గంటల నుంచి మనకు మొదలు కాబోతా ఉంది. శోభన్. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి మైకులు బంద్ అయ్యాయి. సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్, బీజేపీ తరపున గుజ్జల ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు.